శ్రీమతి నమః. శివుడు కేశవుడు అని మనం తిట్టుకుంటూ ఉంటాం కానీ వాళ్ళిద్దరూ ఒకటే అనడానికి ఒక అద్భుతమైన ఆలయం ఉంది. బహుశా ప్రపంచంలో ఇటువంటి ఆలయాన్ని చూసి ఉండరు. ఇప్పుడు ఆ అద్భుతమైన ఆలయం తెలుసుకుందాం. చెన్నై వెల్లూర్ రహదారిలో కావేరీ పాక్కం సమీపంలో తిరుప్పల్ కాడల్ పెరుమాళ్ళ ఆలయం ఉందన్నమాట. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ స్థల పురాణం ఏంటి అంటే, పుండరీక మహర్షి వైష్ణవ క్షేత్రాలను దర్శించుకుంటూ ఈ ఊరికి కూడా వస్తారనమాట. ఆయన ఆ రోజు వైకుంఠ ఏకాదశి సంధ్యావందనం అది చేసేసుకుని అప్పుడు స్వామివారిని దర్శించుకోవటం కోసం లోపలికి వెళ్తే లోపల నందీశ్వరుడు కనిపిస్తారు. వెంటనే ఆయన బయటికి వచ్చేస్తారనమాట. బయటకు వచ్చేస్తే పరమేశ్వరుడు గ్రహించలేడా చెప్పండి ఆయన ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారని. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తారంటే ఒక రుద్ధుడి రూపంలో ఈ పుండరీక మహర్షికి ఎదురొస్తే ఆ పుండరీక మహర్షి అంటారు, ఇక్కడ రంగనాథ స్వామి వారి ఆలయం ఉందా అని చెప్పి అడుగుతారు. అంటే ఆయన పెరుమాళ్ళ ఆలయం ఉందా అని చెప్పి అడుగుతారు అనమాట. మీకు అర్థం అవటం కోసం నేను రంగనాథ స్వామి వారి ఆలయం అని చెప్పాను. వెంటనే అంటారు, అదేంటి ఇప్పుడు నువ్వు వెళ్ళింది రంగనాథుడే కదా, ఎందుకు వెనక్కి వచ్చేసావు అంటే, లేదు నాకు అక్కడ నంది కనిపించింది, అది శివాలయము, నేను లోపలికి రాను అంటారు. కాదు ఇది రంగనాథుడి ఆలయమే, లోపలికి రా అని చెప్పి కళ్ళకి ఒక గుడ్డను కట్టేసి చేతిలో చేసుకుని లోపలికి తీసుకువెళ్తారనమాట. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత చూడు ఇది రంగనాథుడి ఆలయమే అంటారు. వెంటనే చేతులతో ఇలా తడుముతారనమాట. చేతులతో తడిమితే శంకు చక్రాలు అభయ వరద ముద్రలు కనిపిస్తాయి. కళ్ళకి ఉన్న గుడ్డ తీసేస్తే అక్కడ పానవట్టం మీద శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. అప్పుడు అనుకుంటాడు, నేను ఎంత పొరపాటు చేశాను, శివుడు వేరు విష్ణువు వేరు అని అనుకున్నాను, కానీ హరి హరలు ఒకటే అని చెప్పి నాకు చూపించావా అని చెప్పి అక్కడ సాష్టాంగం చేస్తారనమాట. ఇక్కడ పుండరీక మహర్షికి పెరుమాళ్ళు ప్రత్యక్షమయ్యారు కాబట్టి ప్రసన్న వెంకటేశ పెరుమాళ్ళు అని చెప్పి పేరు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని మనం తిరుప్పల్ కాదల్లో చూడొచ్చు. ఈ తిరుప్పల్ కాదల్లో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. దీని పక్కనే రంగనాథ స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఆ రంగనాథ స్వామి వారి ఆలయం యొక్క గొప్పతనం మనం తర్వాత తీసుకుందాం. ఈ దేవాలయంలో వైఖానస పద్ధతి ప్రకారం పూజలు జరుగుతూ ఉంటాయి. పురాణం ప్రకారం ఈ పట్టణాన్ని నారాయణ చతుర్వేది మంగళం అని చెప్పి చెప్తారనమాట. చాలా చిన్న దేవాలయమే కానీ మహిమాన్వితమైన దేవాలయం. ఇక్కడ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి అంజూర పళ్ళను గనక సమర్పించినట్లయితే నయం కాని రోగాలు కూడా నయమవుతాయి అని చెప్పి చెప్తారు. ఇక్కడే అలమేలు మంగ అమ్మవారి ఆలయం కూడా ఉంది. అక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే పసుపు కొమ్ములతో అమ్మవారికి ఒక దండని సమర్పణ చేసినట్లయితే వివాహం కాని ఆడపిల్లలకి వివాహం అవుతుందని చెప్పి చెప్తారు. ఇప్పుడు నేను ఈ ఆలయం గురించి ఎందుకు చెప్పాను అంటే, శివలింగం మీద శ్రీనివాసుడు దర్శనమిచ్చిన ఆలయము అంటే వాళ్ళిద్దరికే భేదం లేదు కదా, మన ఎందుకు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని చెప్పి అనుకోవటం చెప్పండి. ఇద్దరూ ఒకటే. వాళ్ళని విభజించి చూసేంత గొప్పవాళ్ళం మనం కాదు కదా. ఇద్దరిని కలిపి చూసే తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇక్కడే తుంబిక్క ఆళ్వారు, నమ్మాళ్వారు, మధుర కవి ఆళ్వారు, తిరుమంగయ్య ఆళ్వారు, భూతాళ్వారు వీళ్ళ ఆలయాలు కూడా ఉంటాయి. ఎవరైనా అటువైపు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని చూడొచ్చు. ఈ ఆలయాన్ని కృష్ణదేవరాయలు మళ్ళీ పునరుద్ధరించారనమాట. చాలా అద్భుతమైన ఆలయము. శివకేశవుల భేదం మాకు లేదు, మీకెందుకురా అని చెప్తున్న ఆలయం. దయచేసి శివలింగం మీద శ్రీనివాసుడు ఎందుకు ఉన్నాడు అని మీరు అపార్థం చేసుకోకండి. స్థల పురాణం అలా ఉంది కాబట్టి నేను అలా చెప్పాను. మనం ఎంతో మూర్ఖంగా శివకేశవుల భేదాన్ని చూపించుకుంటున్నాం. ఆ దేవుడు గొప్ప, ఈ దేవత గొప్ప, ఆ దేవత గొప్ప అని చెప్పి కొట్టుకుంటూ ఉంటున్నాం. అలా కొట్టుకోవటం వల్లే మనం పక్కవాడికి చులకనైపోతూ ఉన్నాం. అలా చులకన కాకుండా ఉండాలి అంటే మనందరం హిందువులుగా బ్రతకాలి, హిందువులుగా జీవించాలి. అలా ఎప్పుడైతే మనందరం కలిసి ఉంటామో బయట ఉన్న అరాచక శక్తులు మన వైపు చూడడానికి కూడా భయపడతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.